హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రింటి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అబ్బా, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే రావాలంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి 6 to ఈవినింగ్ 5 వరకు అయితే వీడియో అయితే షూట్ చేశానండి. నేను ఏం పనులు చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను అనేసి అయితే వీడియోలో అయితే చూసేయండి. ఒక 6 కల్లా అయితే లేసానండి. లేచేసి బయట పనులు అయితే చూసుకున్నాను. షూట్ చేసి మాపు అయితే పెట్టేసుకొని స్నానం కూడా అయితే చేసేసుకున్నానండి. చేసుకుని ఒక పక్క వేడి నీళ్ళు కూడా అయితే కాబెట్టాను పిల్లల కోసం అని, అలాగే మా కోసం తాగడానికి అయితే వేడి నీళ్ళు అయితే పక్కన పెట్టానండి. అయితే ఇంట్లో రాగి పిండి అయితే అయిపోయిందండి. రాగి జావ కోసం ఫస్ట్ రాగి పిండి కూడా అయితే పట్టేసానండి. పట్టేసి తర్వాత పెసరట్టుకు అయితే రాత్రి అయితే నానపెట్టానండి దోసపోద్దామనేసి. అది కూడా అయితే మిక్సీ పట్టేశాను. అందులో జీలకర్ర, సాల్ట్, పచ్చిమిరపకాయ, అల్లం ఇవన్నీ వేసి అయితే పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. చేసుకొని ఇది మిక్సీ కూడా అయితే కొంచెం గలీజ్గా ఉందనేసి మిక్సీని కూడా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మిక్సీని కూడా ఇలా ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే మనం డీప్ క్లీన్ చేయాల్సిన పని లేదండి. ఇలా పట్టినమ్మంటే కొంచెం మెస్సీగా ఉందనుకోండి, ఒక తడి క్లాత్ తీసుకొని నీట్గా చేసుకుంటే ఆ పని అప్పటితోటైతే అయిపోతుందండి. ఇంకో పక్క అయితే చట్నీ కూడా అయితే పల్లీలు అయితే వేయించి పెట్టాను. పెసరట్లు మాత్రం ఓన్లీ మా పిల్లలకేనండి. మాకైతే రాగి జావా అయితే తాగేస్తాము. కానీ మా హస్బెండ్ జావా ఒక్కటి సరిపెట్టుకోడండి, ఒక్క దోశ అయినా కావాలంటాడు. సో మా హస్బెండ్కి కూడా అయితే ఒక దోశ అయితే పోస్తాను. ఇలా పెసరట్టు అలా అయితేనే వేయిస్తాను, నార్మల్ దోశ అలా అయితే వేయనండి. ఇంకా రాగి జావతోటే సరిపెడతాను. అందులో పెరిగేసుకొని అయితే చక్కగా తాగేస్తారు. మా పిల్లలు అయితే ఇంకా పడుకొనే ఉన్నారండి. ఈరోజు అయితే 8 గంటలకైతే లేచారు. స్కూల్ టైం వచ్చేసి 9. మా వాళ్ళు 8కి లేచారండి. ఇంకా లేచినా చేసేది ఏముంది, ముందే అన్నీ రెడీ చేసి పెట్టాను కాబట్టి స్నాక్స్ ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను. వాళ్ళు లేవగానే ఇంకా బ్రష్లు అయితే చేయించి త్వరగా స్నానాలు అయితే చేయించి ఇంకా టిఫిన్ అయితే పెట్టేసి అయితే పంపిస్తానండి. ఫస్ట్ అయితే మా శ్రీహానే లేస్తాడు రోజు. మా ప్రణతి కంటే మా ప్రణతి ఎంత నిద్ర కావాలో అంత నిద్రపోతుందండి. నైట్ వచ్చేసి ఒక 9కి పడుకుంటుంది. మార్నింగ్ 7:30, 8 లోపు అయితే లేస్తుందండి. అయితే ఈలోపు రాగి జావ కూడా అయితే చేసి పెడుతున్నాను, చల్లారిపోతుంది అనేసి. ఇందులోకి అయితే టేస్టింగ్ కొరకు కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకున్నానండి. అలాగే కొంచెం స్వీట్ కోసం అయితే బెల్లం అయితే పౌడర్ అయితే చేసి పెట్టుకుని బెల్లం అయితే వేసుకుంటాను. అదే మీకు ఇప్పుడు ఒక విషయం అయితే షేర్ చేసుకుంటానండి. నిన్న మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి ఇలా చెప్పింది. వాళ్ళ కొలిక్కి ఫ్రెండ్ అంటండి, కొలిక్ వాళ్ళ బాబుకంట ఏదో వాష్రూమ్కి అయితే వెళ్ళారంటండి, టాయిలెట్ కోసమే. ఎందుకో చిన్న బాబు అంటండి, ఒక 10 ఇయర్స్ అబోవ్ ఉంటాయేమో. అయితే అక్కడ ఏం చూశాడో ఏమో కానీ బాత్రూంలో నుంచి ఇంక భయపడైతే ఏడ్చుకుంటూ అయితే బయటకైతే వచ్చేసారంట. ఏడ్చి చూడగానే వాళ్ళ నాన్న అయితే వాష్రూమ్లోకి అయితే వెళ్ళైతే పరిశీలించారంటండి. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. ఆ బాబు బట్టలు ఇప్పి కూడా అయితే మొత్తం చూసారంట, కానీ ఎక్కడ ఏం కుట్టిన ఆనవాళ్ళు కూడా అయితే కనిపించలేదంటండి. అయితే అప్పటి నుంచి ఆ బాబు వాష్రూమ్కి వెళ్ళటానికే అసలు భయపడుతున్నాడంట. మరి ఏమైందో తెలియదు కానీ చలి జ్వరము ఏదో బాధతో భయంతో అయితే వణికిపోతున్నాడంట. అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారంటండి, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళగానే వాళ్ళు చెప్పిన న్యూస్ వినేసి వీళ్ళైతే షాక్ అయ్యారంట. అయితే బాబు బాడీ మొత్తం వేసి విషంతో ఉందంటండి. బాడీ మొత్తం విషంతో స్ప్రెడ్ అయిందంట, ఇన్ఫెక్షన్ లాగా. మరి అక్కడ ఏమీ కుట్టలేదు, కరచలేదు, మరి అలా విషంలాగా ఎలా అయిందో అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా చూపిస్తూనే ఉన్నారంట. ఈ మధ్య బాబు చేష్టలు కూడా చాలా వింతగా ఉన్నాయంట. పాపం వాళ్ళైతే చాలా భయపడుతున్నారు. చిన్న బాబు కదండి, అది చిన్న బాబు కాకుండా కొంచెం పెద్ద బాబే అండి. ఏం కుట్టిందో చెప్తాడు కదా, కానీ ఏమీ కుట్టలేదంట. మరి అది ఎలా సాధ్యమైందో ఏమైందో అంతా ఈశ్వరుని దయ. ఇంకా పిల్లలిద్దరు అయితే లేచారండి. ఇంక లేచాక ఇద్దరికైతే ఆయిల్ అయితే పెడుతున్నాను. మా ప్రణతి ఇప్పుడు వాళ్ళ నాన్నకాడ నుంచి లేచి వచ్చి అడుగు కూర్చుంది, నానేడు అంటుంది. అడుగు రూమ్లో పడుకున్నాడంటే అంటుంది. ఇంకా మా వాడు కూడా అయితే లేచి కాసేపు ఆడుకొని, ఫస్ట్ నీకు స్నానం చేపిస్తారా అంటే నాకొద్దు, పట్టక్కకు సెకండ్ నాకు అంటాడు. ఇంకా రోజు మా ప్రణతికి స్నానం చేయించాక వాడికైతే స్నానం చేయిస్తాను. ఎలానో మా ప్రణతికి లేట్ అవుతుంది కదా, గర్ల్ కదా, జడలు ఇవన్నీ వేయాలి. బాయ్కి ఏముంది, ఊరికే స్నానం చేసి యూనిఫామ్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చలికాలం కదండి, ఇది ఆయిల్ అంతా గడ్డగట్టేస్తుంది. ఇంకా పిల్లలిద్దరికి కూడా అయితే పూసేసి చేతులకు కాళ్ళకు కూడా అయితే పూసాను. మళ్ళీ ఎలానో స్నానం చేపిస్తాను కదా అనేసి. పిల్లలకైతే నైటు ఈ వింటర్ సీజన్లో నైట్ అలా పూస్తే కాళ్ళు పాదాలు కూడా అయితే పగలకుండా ఉంటాయండి.
ఒప్పుకుంటే పూయచ్చు, లేదంటే వదిలేయచ్చు. అప్పుడప్పుడన్నా పూస్తూ ఉంటే మసాజ్ లాగా వాళ్ళకి కాళ్ళు పగలకుండా మంచిగా అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ ఇంకా పెసరట్లు కూడా అయితే పోసాను. తలా ఇద్దరు కలిసి ఒకటని వేసాను, కానీ ఇద్దరు తినలేదండి. హాఫ్ తినేసి బాక్స్ అయితే పెట్టుకున్నారు, మేము స్కూల్లో తింటామనేసి. పిల్లలు అయితే ఇద్దరిని స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చామండి. మేము కూడా టిఫిన్ అయితే తినేయాలి. ఇంకా మా హస్బెండ్ కూడా సైడ్కి అయితే వెళ్తారు. అయితే మేము కూడా తినేసి సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసానండి. బట్టలు అయితే పిల్లలు స్నానాలు అయిపోయిన అమ్మటే నానపెట్టేశాను. మా హస్బెండ్ కూడా స్నానం చేస్తారు కాబట్టి అమ్మటే ఒక అరగంట అలా నానిచ్చి ఇంకా నేను కూడా తినేసి అయితే బట్టలు అయితే వాష్ చేస్తానండి. సామాన్లు కూడా అయితే ఒక పక్క కడిగేశాను. బట్టలు అయితే ఏ రోజు బట్టలు ఆ రోజే వాష్ చేస్తానండి. మరి ఎక్కువ రోజులు అయితే ఉంచిన 1 day 2 days ఉంచిన కూడా నాకు చాలా ఎక్కువ బట్టలు అనిపిస్తుంది. ఆ రోజు వాష్ చేస్తే కొద్దిగానే అనిపిస్తాయి. వాష్ చేసి కొద్దిగా ఉన్నాయి అనేసి అయితే ఇంకా ఇంటి ఎదురు దగ్గర ఇల్లు ఉంటుంది కదా, దానికే వేసాను. అండ్ అస్సలు లేదు, మళ్ళీ మబ్బు లేచింది ఫుల్గా. వర్షం పడిందంటే మళ్ళీ మిద్దె పై నుంచి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. ఇంకెందుకులే ఇక్కడ ప్లేస్ ఉంది కదా అనేసి అయితే ఇక్కడే వేసేసాను, తలాకు జతే కాబట్టి. అయితే మా హస్బెండ్ కూడా అయితే వెళ్ళిపోయారండి. నేను నైట్ క్యాన్ తెచ్చి పెట్టిపోయారు. ఆ నీళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తే మా హస్బెండ్ పెట్టమంటే పెట్టలేదు, నేను తెస్తారని ఆయన తెస్తారని నేను ఇద్దరం అలానే ఉన్నాము. ఇప్పుడు అన్నం వండుదామనేసి చూసరికి నీళ్ళు అయితే ఇంకా లేవండి. ఇంకా చేసేదే ఉంది, ఇంకా నేనే తెచ్చుకొని పెట్టేసి క్యాన్ అయితే కడిగేసి నీళ్ళైతే పట్టేశానండి. మా వాడు వచ్చిండు అనుకో, క్యాన్ ఫస్టే ఉంటే క్యాన్ తీయి మూత నేను తీస్తా అనేసి చాకుతో తీసుకుని అయితే చేస్తాడు. అందుకే వాడు పోయినాకైతే ఇంకా అలా క్యాన్ అయితే నింపాను. అక్కడ బియ్యం అయితే కడిగి పెట్టాను కదండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇక్కడ బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. టమాటాలు అయితే వేసేసి, మా హస్బెండ్ ఉంటే టమాటా తక్కువ వేనిస్తాడు. నాకు టమాటా తక్కువ వేస్తే అంతగా గ్రేవీ లాగా రాదండి, గట్టిగా వస్తుంది. అందుకే మా హస్బెండ్ లేడు కాబట్టి కొంచెం టమాటా ఎక్కువ వేసాను. మా హస్బెండ్ ఉంటే అంతగా అయితే వేయనీయడు. ఇలా కౌంటర్ టాప్ దగ్గర కూర్చొని కోస్తూ ఉంటే కాళ్ళు నొప్పి వస్తాయి అనేసి ఇలా కూరగాయలు ఎక్కువ ఉంటే ఇలా టీవీ మీద అయితే కూర్చొని ఇంకా మూవీ చూస్తూ అయితే కూరగాయలు అయితే కోస్తూ ఉంటానండి. ఇంకా మా శ్రీహాన్ని కూడా అయితే మధ్యాహ్నం అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చానండి. నిన్న కొన్న చాక్లెట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈరోజు అయితే తింటా ఉన్నాడు. శ్రీహాన్కి అయితే అన్నం అయితే పెట్టేశానండి. ఇంకా పెట్టేసి మధ్యాహ్నం అయితే చెక్కలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. మధ్య కారాలు చేశాను, అవి కూడా అయిపోయాయి. అలానే పప్పు చెక్క కూడా అయితే చేశానండి, అది కూడా అయిపోయింది. ఇంకా పిల్లల కోసం అయితే స్నాక్స్ కోసం అయితే చెక్కలు బాగుంటాయి అనేసి అయితే చేస్తున్నానండి. అయితే ఇక్కడ నేను ఒక 1/2 kg పిండి అయితే తీసుకున్నాను, బియ్యం పిండి. అందులో రుచికి సరిపడా సాల్ట్, అలానే కారం. నేనైతే ఇక్కడ పచ్చి కారం అయితే అదే అండి, పచ్చిమిరపకాయలు అల్లం అయితే దంచాను పచ్చగా, అది వేసుకున్నాను కాబట్టి కారం అయితే కొద్దిగానే వేసాను, ఎక్కువైతే వేయలేని బట్టి అయితే వేసుకోవచ్చండి. అలానే పచ్చగా దంచిన వేసిన పప్పులు కూడా అయితే వేసుకున్నాను. ఇవి మంచి టేస్ట్ ఇస్తాయండి వేసిన పప్పులు. అలానే ఒక గంట నానబెట్టిన సగ్గు బియ్యం కూడా అయితే వేసుకున్నానండి. ఇక్కడ పెసర్లు ఉన్నా కూడా అయితే వేసుకోవచ్చు, పెసర బ్యాళ్ళు. నా దగ్గర పెసర బ్యాళ్ళు అయితే లేవండి, అందుకే శనగ బ్యాళ్ళు అలానే సగ్గు బియ్యం అయితే వేస్తున్నాను. ఇవైతే పంటి కింద నోటికి తగులుతూ ఉంటే క్రిస్పీగా భలే ఉంటాయండి. అయితే దీంట్లో వెన్నపూస కూడా అయితే వేసుకోవచ్చు. వెన్నపూస మెయిన్ ఇంగ్రీడియంట్, టేస్ట్ అస్సలు భలే ఉంటాయి. అలా తుంచగానే అలా అయితే ఇరిగిపోతాయి, కానీ నా దగ్గర అయితే వెన్నపూస అయితే లేదండి. కరివేపాకు కూడా అయితే వేసుకుందాం, ఎక్కువగానే వేసాను, ఫ్రై అయ్యి కదా తింటారు పిల్లలు. వీటంతటిని అయితే ఫస్ట్ అయితే కలుపుకోవాలండి, వాటర్ ఏం పోయకుండా ఫస్ట్ అయితే కలుపుకుందాం. నేనైతే పిండి కలపడానికి అయితే వేడి నీళ్ళు అయితే ఏం యూజ్ చేయలేదండి, మామూలు చల్ల నీళ్ళతో అయితే ఇంకా ఒక ముద్దగా అయితే కలుపుకుంటాను. ఉప్పు సరిపోకుంటే ఒకవేళ ఇప్పుడైతే వేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం కలుపుకున్నాను. చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా అయితే కలుపుకోవాలండి. నేనైతే చిన్న చెక్కలు అయితే చేసుకుంటాను. ఒక పక్క ఆయిల్ కూడా అయితే పెట్టేశానండి. అయితే నా దగ్గర చెక్కల మిషన్ అయితే లేదండి, అందుకని ఇలా ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్ మీద అయితే చేస్తాను. మన దగ్గర శారీ కవర్స్ మీద కూడా అయితే చేయొచ్చు. ఫస్ట్ అయితే కొన్ని చిన్న ముద్దలు అయితే చేసి పెట్టుకుంటాను. మిషన్ ఉంటే చాలా త్వరగా చేయొచ్చండి, మిషన్ లేదు కాబట్టి కష్టం అంతా. ఎలా ఉంటాయో చూడాలి టేస్ట్. నెక్స్ట్ టైం ఊరి దగ్గర మా అమ్మ దగ్గర ఒకటి ఉంది, అది తెచ్చుకోవటమా లేకుంటే ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను. మా అమ్మ దగ్గర తెచ్చుకోనిలే, ఎందుకంటే సంక్రాంతికి అట్లా ఊరు వెళ్తుంటాం కదా, అక్కడ ఊరి దగ్గర కూడా మేము చేసుకుంటూ ఉంటాం చెక్కలు.
మళ్ళీ ఆడి తెచ్చుకుంటే మా అమ్మ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఇప్పించుకోవాలి, అంత అవసరం లేదు. నేను ఇక్కడ ఒకటి ఆన్లైన్లో అయితే బుక్ చేయించుకుంటాను మా హస్బెండ్ చేత. అయితే ఆయిల్ అయితే ఇలా పూసుకుందాం. పూసుకొని ఇక్కడ ఇంకా చిన్న చిన్న ముద్దలు అయితే పెట్టుకుందామండి. పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, నాది ఇక్కడ కవర్ చిన్నది కదండి, అందుకే చిన్నవి అయితే వేస్తున్నాను. వేసుకొని ఇలా అనిపేసి ఒకటి గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో మరి ఎట్లా వస్తాయో సైజులు తెలియదు. చెక్కల మిషన్ అంటే పర్ఫెక్ట్గా వస్తాయి, అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించటంలో. ఒకటి తీసుకొని అయితే ఆయిల్ అయితే హీట్ అయింది, 1 by 1 అయితే వేసుకుంటాను. చెక్కలు అయితే వేసాను, బాగా ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవ్వండి చెక్కలు ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ రెడ్గా అయినా గట్టిగా అవుతాయి. నేను కారం ఎక్కువ వేసుకోలేదు కాబట్టి అంత రెడ్గా అయితే కనపడలేదు, లేకుంటే ఇంకాస్త రెడ్గా అయితే కనపడేది. ఇలానే అన్నీ అయితే చేసుకుంటానండి, చూస్తూ ఉండండి. మొత్తానికైతే చెక్కలు అయితే చేశానండి, దీనికైతే వచ్చాయి అన్ని చిన్న చిన్న చెక్కలు అయితే చేశానండి. ఇవి చెక్క మసాలా కూడా అయితే టేస్ట్ చాలా బాగుంటాయి, పిల్లలకు కూడా అయితే కొంచెం కొంచెం కొరుకుంటూ తినేస్తారు. దండి బాగున్నాయా? బాగున్నాయా? క్రిస్పీగా అయితే వచ్చాయి, అయితే వస్తాయండి పిల్లలకి ఈజీగా. 10 days బయట ఫుడ్ కొనాల్సిన పనే లేదు అసలు. మా వాడైతే మా ఫ్రెండ్ స్కూల్కి వెళ్ళాను కదండి తీసుకురావడానికి, అయితే అక్కడ జారుడు బండ ఉయ్యాలైతే అడిగారు. ఆ ఉయ్యాల ఏరో వాళ్ళిద్దరు ఊగుతున్నారండి, అంతసేపు ఉన్న వాళ్ళైతే లేయలేదు. వాడేమో ఉయ్యాలంటూ నేను నిద్రపోయాడండి. సాయంత్రం పార్క్ తీసుకెళ్దాం అనుకున్నా కానీ నిద్రపోయాడు. పాపం అలా ఏడ్చుకుంటూ ఇంకా మా ఫ్రెండ్ తిని కూడా అయితే తీసుకొచ్చానండి. ఇంక తీసుకొచ్చి ఏమో తెచ్చిన బాక్సులు కూడా అయితే ఇంక అన్ని సామాన్లు మొత్తం కడిగేసి కసువు కూడా అయితే ఉడ్చేసాను. ఉదయం ఇడ్లీ బ్యాటర్కి నానపెట్టాను కదండి, ఇవి పొట్టు మినపప్పు, అవి కూడా అయితే ఒక 70% అయితే కడుక్కొని మిక్సీ పట్టుకుందాం అనేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చలికాలం కదా, నైట్ పట్టు పెట్టుకుంటే త్వరగా పిండి అయితే పొంగదండి, కొంచెం త్వరగా పట్టు పెట్టుకుంటే పొంగుతుంది అనేసి ఒక 4:30కి అయితే పిండి అయితే పట్టేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.